రైట్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ తెలంగాణ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లెడ్డి రామరెడ్డి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం కార్తిక్. వెల్కమ్ టు రాజ్ న్యూస్. థ్యాంక్ యూ. ఏదో రకంగా మల్లెడ్డి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనేసి ప్రచారం జరుగుతుంది, వాస్తవమేనా సార్? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, కొన్ని పాలసీస్ ఉంటాయి వాళ్ళకు. అడగడంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు మంత్రి పదవి అడుగుతున్నది మాట వాస్తవం. ఓకే. నాకు ఎలక్షన్లలో సీట్ ఇవ్వలేకపోయినా ఎమ్మెల్సీ ఇస్తానన్నమాట వాస్తవం. కానీ ఇస్తారేమో, ఇంకా టైం ఉంది కదా. ఒక్కటేసారి అన్నీ కావాలంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్లా ఉంటారు. నేషనల్ పార్టీ నేషనల్ లెవెల్ లీడర్లు ఉంటారు, అందరు ఉంటారు. కొన్ని మనమే అడ్జస్ట్ కావాలన్న ఉద్దేశంతో అవుతున్నాం. వాస్తవంగా రంగారెడ్డి జిల్లాలో మా కుటుంబం ఎప్పుడు ఏదో ఒక పదవిలో ఎలక్టెడ్ పదవిలలో ఉన్నాం. నామినేటెడ్ పదవి తీసుకున్నది మా ఫ్యామిలీలోనే నేను ఫస్ట్. ఇప్పుడు ఎప్పుడు ఎలక్టెడ్ పదవులనే ఉన్నాం. మండల్ ప్రెసిడెంట్ చేసినాం, సర్పంచ్ చేసినాం, మండల్ వైస్ ప్రెసిడెంట్ చేసినాం, బ్రదర్ ఎమ్మెల్యేగా చేశాడు, సింగిల్ విండో చైర్మన్గా చేశారు, డిస్ట్రిక్ట్ బ్యాంక్ డైరెక్టర్గా చేశాడు, మా మిస్సెస్ మున్సిపల్ చైర్మన్గా చేసింది, సర్పంచ్. ఇన్ని పదవులు చేసినాక కూడా మేము పార్టీకి లాయల్గా ఉన్నామంటేనే అర్థం చేసుకోవాలి. కొట్లాడితే పార్టీలనే కొట్లాడతాం, ఉంటే పార్టీలనే ఉంటాం తప్ప పార్టీకి మోసం చేసేది ఉండదు. ఇష్టం లేకపోతే ఇంట్లో నన్ను కూర్చుంటాం లాస్ట్కి, కానీ పార్టీకి మోసం చేసేది ఉండదు. కాబట్టే ఇన్ని రోజులు మేము కాంగ్రెస్ పార్టీలో మాకు ఒకసారి పార్టీ అన్యాయం చేసినా ఏది చేసినా మేము పార్టీకి అయితే ఇయ్యాల దాకా లాయల్గా ఉన్నాం. కానీ వాస్తవానికి మాత్రం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలు మా రంగారెడ్డి జిల్లాకు ఒక మంత్రి కావాలి, మా మంత్రి పదవి మా జిల్లాకి ఇవ్వాలి కంపల్సరీ, అందులో మల్లెడ్డి రంగారెడ్డి గారికి ఇవ్వాలనేసి బాగా ప్రచారం చేస్తున్న సంగతి మేము చూస్తున్నాం. వాస్తవానికి వచ్చే అవకాశం ఉందా అసలు? వాస్తవంగా రంగారెడ్డి జిల్లా ఇంత పెద్ద జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా. ఈ రంగారెడ్డి జిల్లాలో మంత్రి పదవి లేక క్యాడర్ అంతా అయోమయంలో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు అర్బన్ ప్రాంతం ఒక పక్కన బీజేపీ పుంజుకుంటుంది. ఇక్కడ ఇన్ని సమస్యలు పరిష్కారానికి ఒక నాయకుడు అంటూ టైం ఇచ్చేవాళ్ళు లేకపోతే చాలా సఫర్ అవుతున్నమాట అయితే వాస్తవం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా క్యాడరు, సర్పంచులు, ఎక్స్ ఎంపీపీలు, ఎక్స్ జెడ్పీటీసీలు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, వాళ్ళకు ఎవరి దగ్గరికి పోవాలనో అర్థం కాని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి బిజీ ఉంటాడు, టైం ఇవ్వలేడు. మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆయన జిల్లా చూసుకోవాలి, రాష్ట్రం అంతా చూడాలి, ఈడ టైం ఇవ్వాలంటే ఇన్ఛార్జ్ మంత్రిగా సరిపోతాడు. ఫుల్ టైం సరిపోవట్లేదు కదా ఆయనకు కూడా. శ్రీధర్ బాబు గారు అందరినీ కవర్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాడు, అయినా కానీ టైం సరిపోవట్లేక కొంచెం ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం. ఎవరికైనా ఉంటుంది. అదేవిధంగా మల్లెడ్డి రామరెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి బాగా జోకు రాజకీయాలు చేస్తారు, అందుకని కార్పొరేషన్ పదవి అనేది ఇచ్చారనేసి మీ ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అనేసి మీ పైన విమర్శలు చేస్తున్నారు. ఎల్బీ నగర్లో నా గురించి విమర్శలు చేసేంత లీడర్లు ఎవరైతే ఉన్నారనుకోరు, అందరు నాతోటే ఉంటారు. రోజు నేను కలిసే తిరుగుతాం, మంచిగా ఉంటాం ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఓకే. రెండోది, వాళ్ళు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేసుకొని ఏదన్నా ఉంటే ఇదనే ఎవరికన్నా అంటే బ్యాక్ స్టాప్ లాగా ఎవరికన్నా ఉంటే చెప్పలేం. కానీ నేను రేవంత్ రెడ్డి గారు పీసీసీ కాకముందు సంది మాకు స్థానిక ఎంపీగా ఉండే, ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండే, నేను ఎల్బీ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా 5 సంవత్సరాలు చేసినాను. ఓకే. కాబట్టి నేను ఆయనకు అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నమాట వాస్తవం. ఏ పని అప్పచెప్పినా నేను పూర్తిగా ఫుల్ టైం పనిచేసిన. మీ ఇద్దరి మధ్య ఉన్న సన్నిహితం ఎలాంటిదంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు సీఎం గారికి అందరూ తెలుసు, ఒక నమ్మకంగా పనిచేసేటోళ్ళు ఎవరు, ఆయన ఏదన్నా బాధ్యతలు అప్పచెప్తే సిన్సియర్గా పనిచేసేటోళ్ళు ఎవరు, అట్లాంటి వాళ్ళు ఒక 200-300 మంది ఉంటారు రాష్ట్రం మొత్తంలో. ఆ 200-300 మందిలో నేను ఒకరిని ఉండొచ్చు. ఆయనకు మా మీద నమ్మకం ఉండొచ్చు, నాకు ఆయన మీద నమ్మకం ఉంది. నాకు ఏ పదవి ఇవ్వకున్నా నేను అందరు కొట్లాడుకున్నారు, తిట్టుకున్నారు, రోడ్ల మీద వాడి పెడబొలు పెట్టుకున్నారు. కానీ నేను నాకు పిలిచి ఒకటే చెప్పాడు, ఆడ పార్లమెంటుకు 2 బీసీ ఇస్తానా, ఇవ్వలేక మధుయాస్కి టికెట్ ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు ఓకే ఉండు, తర్వాత ఎమ్మెల్సీ అన్న తీసుకుందావు, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వలేని పరిస్థితి ఉంటే కార్పొరేషన్ చైర్మన్ తీసుకుందాం అని బిఫోర్ ఎలక్షన్ చెప్పిన మాట వాస్తవం. ఆయన ఒక్కడు కాదు, మొత్తం ఫుల్ కమిటీ ఉన్నారు, 13 మంది కమిటీ ఉన్నారు. లేదు ఇవ్వకుండా నేను నెక్స్ట్ ఎలక్షన్లలో ఇప్పుడు డిలిమిటేషన్ అవుతున్నాయి, ఏదో ఒక సీటు ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు
రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఎటువంటి బహిరంగ సభలు పెట్టినా కూడా ఎక్కడ ఎటువంటి పాదయాత్రలు చేసినా కూడా ఆడికి అంటే ఆ ఎక్విప్మెంట్స్ ఏతున్నాయో మీరు అనేక రకాలుగా స్పాన్సర్షిప్ చేసేదంట వాస్తవమైనా సరే అది అందరూ ఎవరు బాధ్యతలు అప్పచెప్పింది అది ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తేనే గిందాకుంది. కానీ మేము పెద్ద స్పాన్సర్ ముఖ్యం కాదు, నాకు పార్టీకి అధికారంలోకి రావాలి, ఈ రాక్షస పాలన పోవాలి అన్న ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేసిన మాట వాస్తవం. ఇవాళ కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎంత అప్పుల పాలు చేసారో మనం ఆలోచన చేయాలి. పొలిటికల్గా మాట్లాడేదానికంటే కూడా వాస్తవాలు మాట్లాడుకునే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా. రూపాయి అప్పు లేనిది 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంటే 3 ఏళ్ళు ఎక్స్టెన్షన్ చేశాడు. అవన్నీ వచ్చి ఇప్పుడు మీద పడుతున్నాయి. ఇవాళ అన్ని సంక్షేమ పథకాలు గతంలో ఇచ్చినాయన్ని ఇచ్చుకుంటూ అడిషనల్గా కొత్తవి సన్న బియ్యం అనుకోండి, కొత్త రేషన్ కార్డులు అనుకోండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనుకోండి, ఇన్ని ఇండ్లు ఇవాళ ఆయన మొత్తం 10 ఏళ్ళు అధికారంలో ఉంటే డబుల్ బెడ్రూమ్ల ఇల్లు ఒక 2-3 లక్షలు కట్టలేకపోయాడు. మేము ఒక్క 1 ఇయర్లోనే 4 లక్షల ఇండ్లు అయితే కట్టగలిగినాం కదా. కానీ ప్రస్తుతానికి మీ పార్టీ అధికారంలో ఉంది, మరి వారిపైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతారు? చర్యలు ఏం తీసుకుంటారు? దోసుక తిన్నాక మేము ఇప్పుడు కాళేశ్వరం చూసిండ్రు మీరు. మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ అంతా రెడీ చేసి అందులో నేషనల్ పార్టీ కూడా ఇన్వాల్వ్ ఉంటుంది కాబట్టి నేషనల్ గవర్నమెంట్లో వాళ్లకు పంపి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఏమన్నా ఇక్కడున్న ఫైల్ పక్కకు జరిగిందా? వాళ్ళు అప్పుడు ఏమన్నారు? మనందరం చూస్తున్నదే కదా, కేటీఆర్కు కాళేశ్వరం ఏటీఎం లాగా అయిందని చెప్పారు. మరి అలా వాళ్ళు ఇన్ని మీటింగ్లలో కిషన్ రెడ్డి అన్నాడు, బండి సంజయ్ అన్నాడు, మోదీ అన్నాడు, అదేవిధంగా అమిత్ షా గారు అన్నారు. ఇంతమంది మాట్లాడిన వాళ్ళు ఇవాళ మేము ఇంత తయారు చేసి వాళ్ళు చేసిన తప్పులన్నీ వాళ్ళు దోసుక తిన్నాయన్నీ తీసి వాళ్ళకి ఇస్తే ఇవాళ దాకా వాళ్ళు పట్టించుకోరు. పైకి మాట్లాడేది ఒకటి, లోపల చేసేది ఒకటి. మాకు అట్లాంటిది లేదు కదా. మాది కూడా ఒక నేషనల్ పార్టీ, స్ట్రాంగ్గా ఏది చెప్పగలిగింది ఈడైనా అదే చెప్తారు, రేపు నేషనల్ లెవెల్లో పోయి చెప్పేది కూడా అదే ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఇంత దోసుక తిన్నారు. మళ్ళాళ్ళను ఎవడు నమ్మట్లేదు. ఈడ వాళ్ళంతలో వాళ్ళే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సోషల్ మీడియాని పెట్టి ఇది పెట్టి ఇలా ఏదో వచ్చే అబద్ధాలు చెప్తున్నారు. సింపుల్గా మీకు ఒక విషయం చెప్తాను. రైతు రుణమాఫీ అన్నారు. మేము చేస్తున్న కాడికి 30,000 కోట్లని ఎక్స్పెక్ట్ చేసినాం. వాళ్ళు టెక్నికల్గా ఆఫీసర్లు ఎంత ఇస్తే అంత లెక్కేసుకుంటే 22,000 కోట్లు. ఎట్ ఏ టైం 2 lakhs రూపీస్ పర్ హెడ్ రుణమాఫీ చేసాం. ఇప్పుడు 4 సార్లు రైతు బంధు వేసాం. ఇవన్నీ కలిపితే 55-60,000 కోట్లు మేము ఈ 2 సంవత్సరాలు వేస్తే వాళ్ళు మీడియా ముంగటనో టీవీలలోనో ప్రెస్ మీట్లలో చెప్తుంటే సిగ్గు అనిపిస్తే లేకుండా వచ్చి వాళ్ళకు 10 సంవత్సరాలలో 80,000 కోట్లు ఇచ్చినామని చెప్తున్నారు. మేము 2 సంవత్సరాలలో 55-60,000 కోట్లు ఇచ్చినాం కదా. వాళ్ళు ఎక్కువ ఇచ్చినట్ట, రైతు బంధు మేము ఎక్కువ ఇచ్చినట్ట? అర్థం చేసుకోవాలి కదా. రైతుల గురించి కానీ సామాన్య ప్రజల గురించి కానీ ఆలోచించేది ఒక కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు వాళ్ళ స్వార్థం కొరకు దోసుక తిన్నారు ఈ రాష్ట్రాన్ని. కాబట్టి ఇలా పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళు మళ్ళా పార్టీ నిలదొక్కుంటుంది అనేది ఉత్తమాటే. ప్రస్తుతం మీ అన్నగారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అంటే ఒకే కుటుంబంలో 2 పార్టీలు ఉన్నాయి. ఈ విధంగా ఒకే కుటుంబంలో 2 పార్టీలు ఉండడం వల్లనే జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది అనేసి కొంతమంది అంటున్నారు. ఇప్పుడు మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పుకొని నాకు ఇంకో పదవి అడిగితే నాది తప్పు. సర్పంచ్ చేసినాము, మండల్ ప్రెసిడెంట్ చేసినాము, అన్ని ఎలక్టెడ్ పోస్టులు చేసుకుంటూ వస్తున్నాం. ఇద్దరం చేసినాం కదా. ఒకే కుటుంబం అనే పాయింట్ అక్కడ ఎందుకు వస్తుంది? మా ఏఐసిసి ప్లీనరీలో కూడా క్లియర్ కట్గా చెప్పారు, 5 ఏళ్ళ కంటే బిఫోర్ ఏదన్నా ఎలక్టెడ్ పదవి ఉన్న వాళ్ళకి వాళ్ళకు ఒకే కుటుంబం 2 పదవులు అన్నది వర్తించదనేది. నేను ఒక ఏరియాకి చేసుకుంటూ వచ్చిన, ఆయన ఒక ఏరియా. ఇప్పుడు ఇలా ఇబ్రాహీంపట్నం ఏం చేస్తున్నా, నేను ఎల్బీ నగర్ చేస్తున్నా 5 సంవత్సరాల నుంచి. గతంలో 2001-2 నుంచి ఇప్పటిదాకా మేము పనిచేస్తూనే ఉన్నాం. ఎలక్టెడ్ పోస్టులలో చేసినాం. మాకు ఇద్దరు అనేది ఎందుకు వస్తుంది? అందులో మేము స్వతహాగా అంటే అన్నందంలో అవ్వడం తప్ప ఎవరి లెక్క వాళ్ళకే ఉంది కదా. ఎవరి కాన్స్టిట్యున్సీలో వాళ్ళు పనిచేస్తున్నారో ఎవరి లెక్కలో వాళ్ళు పనిచేస్తున్నాం. పార్టీ గురించి కూడా నేను నా లెవెల్లో పనిచేస్తున్నా, మల్లెడ్డి రంగారెడ్డి గారు లెవెల్లో పనిచేస్తున్నాడు కదా. మరి అప్పుడు ఇద్దరు అనేది ఉండదా? ఎవరైనా చెప్పేటోళ్ళు ఇప్పుడు నువ్వు ఎవరో చెప్తున్నారు అంటున్నావు.
వాళ్ళని ఒక్కసారి నువ్వే అడిగేది ఉంటే మరి ఇన్ఛార్జ్ వచ్చేటప్పుడు మరి మీరు ఇంటి చుట్టూ తిరిగి ఇన్ఛార్జ్ కావాలని అడిగినారు కదా, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారని అడగకూడదు, అవునా కదా? ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఉన్న అన్ని రకాలుగా మేము వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేసినాము. ఆ రోజు గెలవలేకపోయినా బై ఎలక్షన్లలో మేమందరం కష్టపడ్డాము. పార్టీ అంతా కష్టపడ్డది, రేవంత్ రెడ్డి గారు కష్టపడ్డారు. బై ఎలక్షన్లలో బీజేపీ సీటును మేము, వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైతే కూడా మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ పార్టీ అంతా కష్టపడ్డది. అట్లుంటుంది తప్ప ఈ ఇద్దరు ముగ్గురు అనేది అది రూల్డ్ అవుట్. రైట్. జీవన్ రెడ్డి అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జీవన్ రెడ్డికి దాదాపు 10-12 సార్లు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఉండడం ఏం డౌట్ లేదు. ఆయనకి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ ఇచ్చారు, ఎంపీ ఓడిపోతే రేపు నెక్స్ట్ మా ఏఐసిసి వాళ్ళు కూడా చెప్పారు ఎమ్మెల్సీ రాజ్యసభను ఈరోజు ఇవ్వలేకపోవచ్చు, నెక్స్ట్ ఇస్తారని చెప్పి. మరి కొంచెం ఓపిక పడితే ఆయనంత ఇది లేకుండే కదా. ఇప్పుడు కేసీఆర్ గారు చేర్చుకున్నాడు, అలాయ్ బలాయ్ అన్నాడు, అబ్బరిచ్చుకున్నాడు. తెల్లారి నిన్న టీఆర్ఎస్ భవన్కి వస్తుంది, మీరే చూసారు. ముఖం కూడా చూస్తలేడు, పలకరిస్తలేడు. ఒక్క జగిత్యాల సభతోటి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం అనేసి బీఆర్ఎస్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళ పగటి కళలు అవి. జగిత్యాల సభలు, ఇట్లాంటి సభలు మేము కూడా చాలా చూసినాం, అందరు చూసినారు. కవిత కూడా పెడతాం, మొన్న బ్రహ్మాండంగా జనాలు వచ్చారు. ఆమె అధికారంలోకి వచ్చేదిందా? అంతే ఉంటుంది. జనాల మీటింగ్లు ఎప్పుడు కూడా మాకు కానీ వాళ్ళకి కానీ జనాల మీటింగ్ కౌంట్ రాదు. మీరు ఒక్కటే ఆలోచన చేయండి. సేమ్ డే ముఖ్యమంత్రి గారి మీటింగ్ జరిగింది, ఈడ కేసీఆర్ గారి మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ల స్పందన ఎట్లుంది, ఈ మీటింగ్ల స్పందన ఎట్లుంది, మళ్ళీ ఒక్కసారి రీచెక్ చేసుకున్నాం రెండు పక్క పక్కన పెట్టి. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం కేసీఆర్ సభ పెడుతున్నాం, పులి బయటకు వస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎగనిస్ట్గా ఇంకో సభ పెట్టిరు అనేసి బలంగా చెప్తున్నారు. ఎగనిస్ట్కి ఎందుకుంది? అంతకంటే కేసీఆర్ కంటే ముందు డిసైడ్ అయింది మా మీటింగు. మమ్మల్ని చూసి వాళ్ళు పెట్టుకుని ఉండొచ్చు, కానీ మా దానికి వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళకు ఒక్కటే విపరీతమైన డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఖర్చు పెట్టి చేసుకుంటున్నారు. మాకు అట్లా కాదు కదా. కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, ఎన్ని నేషనల్ పార్టీ, ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే వెంబటే పైన ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు ఊరుకోరు నేషనల్ పార్టీస్లో, మీకు కూడా తెలుసు. కానీ ఈడ సొంత అయ్యా జాగీర్ లాగానే మొత్తం దోసుక తిన్నారు ఈ రాష్ట్రాన్ని. ఇంకా ఓ 10 ఏళ్ళు అయినా కోలుకోలేని పరిస్థితి చేసి పెట్టిర్రు. అయినా ఎక్కడ ఒక మిస్యూజ్ కాకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ 24 గంటలు ఎక్కడ సమస్య వస్తే అక్కడ పోయి అటెండ్ అవుతున్నారు, ఆ సమస్య పరిష్కారం చేయడానికి చూస్తున్నారు. కానీ వాళ్ళు అట్లా కాదు, ఫామ్ హౌస్లో వండుకొని స్కెచ్ చేసి దోసుక తిన్నారు తప్ప వీళ్ళకి అట్లా ఎందుకుంటుంది చెప్పు. రైట్. అదే కుటుంబం నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత గారు స్థాపించిన టీఆర్ఎస్ పార్టీపై మీ స్పందన ఏంటి? వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరు, వాళ్ళకి ఎక్కడ పంచాయతీ వచ్చింది? ఈ దోసుకున్న డబ్బులు పంచుకున్న కాడ పంచాయతీ వచ్చింది. ఓకే. ఇలా మొన్న 100 కోట్లు ఖర్చు పెట్టి పార్టీ మీటింగ్ పెట్టింది కవిత. ఎక్కడ డబ్బులు అవన్నీ? ఏం కష్టం చేసి సంపాదించుకున్నారు? మా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరిని చూపించారండి అట్లాంటి డబ్బులు ఉన్నోడిని. ఇట్లా 100 కోట్లు ఖర్చు పెట్టి తెచ్చుకున్నటోళ్ళను. వాళ్ళు ఓన్లీ ప్యూర్లీ దోసుకున్న డబ్బులు లక్షల కోట్లు దోసుకున్నారు. నాకు సమాన భాగం కావాలనేది ఇంటర్నల్ వాళ్ళ కుటుంబ పంచాయతీ. దానికి గిట్టకనే మరి పార్టీ పెట్టుకున్నారు. మరి పార్టీ పెట్టి రేపు బీజేపీలో పోతారా, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ కవిత అందరూ ఒకటవుతారా? మేమేం చెప్పలేము కదా. మా పని మేము చేసుకుంటూ పోతాం తప్ప వాళ్ళతోటి మాకెందుకు పోటీకి వచ్చినాడు చూసుకుంటాం. ఇప్పుడు వాళ్ళని చూడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. క్లియర్ కట్గా ప్రజలకు ఏం చేయగలుగుతాము, ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చుకొని ప్రజల సంక్షేమం ఇవ్వగలుగుతాము, అభివృద్ధి చేయగలుగుతాం అనేదే ప్రయారిటీ. మీరు ఎన్నో సంవత్సరాలుగా అదే నియోజకవర్గంలో పాతుకుపోయి ఉన్నారు. అలాంటిది మధు యాష్కి గారిని గెలిపించుకోవడంలో మల్లెడ్డి రామరెడ్డి గారు విఫలం అనుకోవచ్చా? 5 ఏళ్ళు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా మధు యాష్కి గారిని ఒకవేళ నువ్వు ఇంట్రెస్ట్కి పోటీ చేయాలంటే ఆయన నేషనల్ లెవెల్లో 2 సార్లు ఎంపీ చేసినాడు. కాబట్టి ఆయన అడిగితే నాకు టికెట్ ఇయ్యరని నాకు క్లారిటీ ఉండే. నేను ఆయనకు చాలాసార్లు అడిగిన, వచ్చి చేసేది ఉంటే ఒక 6 నెలలు ఏడాది ముందు వచ్చి పని చేసుకోండి. ఆయనకు బిజీ ఉండడంతో లేకపోతే పోటీ చేయాలనే ఆలోచన ఉండనో లేదు, కానీ
లాస్ట్ 15 రోజుల ముందు వచ్చేసరికి టైం సరిపోలే, అందరినీ రీచ్ కాలేకపోయాడు, అందరిని కలవలేకపోయాడు. మేము కూడా నేను ఎల్బీ నగర్లో కానీ, మహేశ్వరంలో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ 3 నియోజకవర్గాలలో నాకున్న సోర్స్ అంతా ఉపయోగించి మేము అధికారంలోకి రావాలని చెప్పి కష్టపడి పనిచేసిన మాట వాస్తవం. ఓకే, ఇది ఇంటెలిజెన్స్ దగ్గర ఉంది, సీఎం గారి దగ్గర ఉంది, అందట్లో ఉంది. ఇవాళ వెనకటి రోజుల్లాగా ఊరికే పోయి మనం ఓట్లు అడిగేసే పరిస్థితి లేదు. ఓకే, జనాలకు అందుబాటులో ఉండాలి, 24 గంటలు అందుబాటులో ఉండాలి, సర్వీస్ చేయాలి, అన్ని విధాలుగా ఉంటేనే ఈరోజు ఎలక్షన్ అయ్యే పరిస్థితి ఉంది. రైట్. అదేవిధంగా రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మీరు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్పొరేషన్లో ఎటువంటి మార్పులు వచ్చాయంటే ఏం చెప్తారు? కార్తీక్, అందుకని చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా చేసిన కేసీఆర్ కుటుంబం మా కార్పొరేషన్లో కూడా 5,000 కోట్లు అప్పు చేసి పెట్టిపోయారు. మీ కార్పొరేషన్లో? మా కార్పొరేషన్లో 5,000 కోట్లు, ఇప్పుడు 3,000 ప్రస్తుతం మీ కార్పొరేషన్లో బడ్జెట్ ఉందా, నిధులు ఉన్నాయా? ఏమీ లేవు. మొత్తం ఈ మా కార్పొరేషనే కాదు, మీరు ఏ కార్పొరేషన్ అన్న ముట్టుకోండి, మొత్తం అప్పులపాలే. ఇంకా అవన్నీ లెక్క చెప్పుకుంటే నిజంగా ఇవన్నీ అంటే జనాలకు రీచ్ కాలేకపోతుంది. అయితే వాళ్ళతో కొడతారు కేసీఆర్. నిధులు లేని కార్పొరేషన్లకు చైర్మన్లు ఎందుకు సార్? మరి నిధులు లేని కార్పొరేషన్లకు చైర్మన్లు ఎందుకు? చైర్మన్లు అంటే కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా విత్ ఇన్ ది పార్టీలో. సమస్య మాకు ఇట్లా నాలాగా 47 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఆశపడ్డ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయారు. ఒకటైతే ఇవ్వాలి కదా. అయినా ఇలా మా కార్పొరేషన్లో ముఖ్యమంత్రి గారు ఇన్ని సమస్యలు ఉన్నా కానీ ఐఎమ్ మోడల్లో 13,000 కోట్లు టెండర్లు పిలిచారు. ఇప్పుడు ఇంకొక 15-20 రోజులు అయితే వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి. పంచాయతీ రాజ్లో 8,000 కోట్లు టెండర్లు పిలిచారు. ఓకే, ఇవన్నీ అభివృద్ధిలో భాగం. ఇవన్నీ కంప్లీట్ అయితే తెలంగాణ రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి. రోడ్లు డిజైన్ చేస్తున్నాం. మీరు చైర్మన్ అయిన తర్వాత మీ కార్పొరేషన్ నుంచి మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి అసలు? ఇప్పుడు మా కార్పొరేషన్ నుంచి అనుకోండి, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మేమేమన్నా ఫండ్స్ అడిగితే R&Bలో మాకేమో అడ్డం లేదు. ఓకే, దాదాపు నేను ఎల్బీ నగర్లో కానీ, ఇబ్రహీంపట్నంలో కానీ, దాదాపు ఈ యామ్లా అనుకో R&B వర్క్స్ అనుకోండి, దాదాపు ఇప్పటికే ఒక 600-700 కోట్లు రోడ్లకు డబ్బులు తెచ్చినాం, వర్కులు జరుగుతున్నాయి. ఇంకొక 300 కోట్లు ఇప్పుడు అగ్రిమెంట్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ అయితే మా 2 నియోజకవర్గాలు బ్రహ్మాండంగా రూపురేఖలు మారిపోతాయి. అన్ని డబుల్ రోడ్లు కాబోతున్నాయి. మన ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ వరకు మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు 650 కోట్లతోటి 6 లైన్ల రోడ్ శాంక్షన్ చేయించాడు. అది అట్నుంచి చేసుకుంటూ వస్తే అంబర్పేటకు వచ్చే వరకు అన్ని రోడ్లు అండర్ పాసులు చేస్తే ప్యాక్ అయిపోతుందని చెప్పి అంబర్పేట నుంచి ఎల్బీ నగర్ వరకు మొత్తం టోటల్ ఫ్లైఓవర్ వేసుకుంటూ పైన మెట్రో, మధ్యన నేషనల్ హైవే, కింద రోడ్ యాస్టీజ్ ఉండాలని ఆ ఉన్న రోడ్డును కూడా క్యాన్సిల్ చేయించి ఇప్పుడు కొత్త ప్రపోజల్ పంపించినాం. మేము 600-700 కోట్లు అవుతుంది అనుకున్నది, ఇలా 950 కోట్లు అవుతుంది. అది ఓకే, అసలు ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు బ్రహ్మాండమైన 3 లైన్ల రోడ్ అవుతుంది. మెట్రో, నేషనల్ హైవే, కింద యాస్టీస్గా రోడ్ ఉండబోతుంది. ఈ మా ప్రాంతంలో ఉండే కాలనీ ప్రజలందరూ బ్రహ్మాండంగా ఏడంటాడ మనకు అండర్ పాస్ పోవడానికి ఇబ్బంది లేకుండా అవుతుంది. మీరు వనస్థలిపురంలో చూసారు, ఒకటి అండర్ పాస్ చేద్దామని చూసారు. ఓకే, అది క్యాన్సిల్ చేయించింది నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయి సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని క్యాన్సిల్ చేయించి 2 రోజులు లేట్ అయినా సరే కానీ మాకు ఫ్లైఓవరే కావాలి తప్ప ఇది వద్దని చెప్పి కొట్లాడి అది శాంక్షన్ చేయిస్తున్నాం. ఇప్పుడు సార్ కొన్ని రోజులు కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ మల్రెడ్డి బ్రదర్స్ అని ప్రచారం జరిగింది. ఏంటి మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి అసలు? ఇవన్నీ ఫేక్ ప్రచారాలు. ఓకే, ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఎంపీ వచ్చినప్పుడు మా దగ్గర ఆ రోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే 7,000 లీడ్ ఇచ్చి ఆయన ఎంపీగా గెలిచాడు. తర్వాత రేపు ఏది ఉన్నా మా ఫ్యామిలీకి వాళ్ళకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు. అంటే అది రికార్డ్ మనసులో ఏమన్నా పోటీతత్వం ఉండేది విత్ ఇన్ ది పార్టీలో అట్లాంటిది ఏమన్నా ఉంటే నేనేం చెప్పలేం. కానీ మాకు వెంకటరెడ్డి గారు అట్లాంటి సమస్యలు లేవు. ఇప్పుడు ఆ సమస్యలే ఉంటే అడిగిన డబ్బులన్నీ ఆయన R&B మినిస్టర్గా, నేను R&B చైర్మన్గా ఎట్లా కోఆర్డినేషన్ ఉంటుంది? మాకైతే అడిగిన డబ్బులు అయితే వస్తున్నాయి కదా. 700 కోట్లు రాష్ట్రంలో ఏ నియోజకవర్గాలకు రాలే, మాకు వచ్చినాయంటే మరి మాకు వాళ్ళకి మంచిగా ఉన్నట్ట చెడ్డ ఉన్నట్ట?
నువ్వు కానీ చెప్ప వాస్తవానికి మీ కార్పొరేషన్ నుంచి గ్రామ స్థాయి వరకు డెవలప్మెంట్ జరుగుతుందంటారా సార్? కార్పొరేషన్ R&B గ్రామ స్థాయి వరకు కొన్ని రోడ్లే ఉంటాయి. మిగతా ఈ పంచాయతీరాజ్ రోడ్లు ఉంటాయి, లేదా జిల్లా పరిషత్ రోడ్లు ఉంటాయి, లేకపోతే మండల రోడ్లు ఉంటాయి. ఓకే. మా R&B రోడ్ల వరకు బ్రహ్మాండంగా మేము రోడ్లు శాంక్షన్ చేయించి 4 లైన్ల రోడ్డు చేస్తున్నమాట వాస్తవం. ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఒక 20 ఏళ్ళ కింద ఉన్న మోడల్ ఇప్పుడు కూడా ఉంటాయంటే ఎట్లా, ఇలా ఇంటికి 4 కార్లు అయినాయి, ఇలా ఇంటికి ఒక మోటార్ సైకిల్ లేని పరిస్థితి ఉండేది. అప్పటికిప్పటికి తేడా చాలా ఉంటుంది కాబట్టి మా రివ్యూ మీటింగ్లలో క్లియర్ కట్గా చెప్తాడు. ఆ రోజు ఆలోచన చేయండి, మీరు ఇంకా ముందుకు 10 ఏళ్ళు ఆలోచన చేయండి. ఆయన సింగిల్ రోడ్లు ఉన్నాయని ఇప్పుడు 4 లైన్ల రోడ్లు అయ్యి ఉండాలి. ఇప్పటికే చెయ్యలేకపోయారు. మనం చేద్దామన్న ఉద్దేశంతో ఇలా యామ్ రోడ్లు తీసుకొచ్చి చేస్తున్నమాట వాస్తవం. రైట్. అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అప్పుడు అభివృద్ధి చేస్తే హైదరాబాద్లో ఉన్న కాన్స్టిట్యున్సీలతో పాటు ఎల్బీ నగర్ ఉండాల్సి ఉండే. అభివృద్ధి ఏం జరగాలి. ఆర్ కృష్ణ ఉన్నాడు నాతో దగ్గర డేట్తో సహా ఉంది. ఆ ఎల్బీ నగర్లో 3-4 ఫ్లైఓవర్లు ఉన్నది. ఆర్ కృష్ణ ఎమ్మెల్యేగా ఉన్ననాడే శాంక్షన్ వచ్చింది, అప్పుడే టెండర్లు అయినాయి. సుధీర్ రెడ్డి చేసింది ఏమి లేదు. ఎల్బీ నగర్ మొత్తం మాయమాటలు చెప్పి పొద్దుగాల 1 గంట సేపు తిరుగుతాడు, 9 గంటలకల్లా పోతే మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున 6కి రావాల్సిందే. ఆయన ఏడికి పోతాడో నీకు తెలుసు, మాకు తెలుసు. ఎల్బీ నగర్లో ఉన్న మీకు తెలిసి చెప్పండి. ఎల్బీ నగర్లో ఉన్న నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు ఆయన 10 గంటల తర్వాత ఎక్కడ పోతాడో. ఆడ ప్రజలు అభివృద్ధి చేస్తే ఎల్బీ నగర్లో చిన్న పని కూడా ఉండకూడదు. ఓకే. అలాంటిది సిటీ సెంటర్లో ఉండి కూడా ఇయ్యాలటి కూడా మట్టి రోడ్లు ఉండే పరిస్థితి ఉంది. నిన్న మొన్న దాదాపు మా గవర్నమెంట్ వచ్చినాక 10 సంవత్సరాలలో ఒక 50 కోట్లు కూడా రానిది మా గవర్నమెంట్ వచ్చినాక 250 కోట్లు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టడం జరిగింది. గల్లీ గల్లీలో రోడ్లు అవుతున్నాయి. మీరు మాకు ఆపోజిట్ పార్టీ కదా బీజేపీ వాళ్ళు, మీరు ఏ బీజేపీ కార్పొరేటర్ నన్ను అడగండి చెప్తారు. అప్పుడు ఎన్ని వచ్చినాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని వచ్చినాయి. ఒక్క ఎల్బీ నగరే కాదు, ఈ రాష్ట్రం మొత్తంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక విపరీతమైన డబ్బులు వచ్చినాయి, అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు తుర్కేంజల్ మున్సిపాలిటీలో 200 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో 100 కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం పనులు జరుగుతున్నాయి. ఇంకా మరి గతంలో ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సుధీర్ రెడ్డి నేను చేసిన అంటే ఎవడు నమ్ముతాడు? పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. వాళ్ళకు అందుకే టీఆర్ఎస్కు మంచిగా సూట్ అయింది కాబట్టి అంతా ఒక్కదికి పోయేరుగా అబద్ధాల మాస్టర్లు అంతా. ఒకవేళ సుధీర్ రెడ్డి డెవలప్మెంట్ చేయకపోతే మళ్ళీ ఎల్బీ నగర్ ప్రజలు ఆదరించారు కదా. మీకు తెలుసు కదా సుధీర్ రెడ్డి ఏం చేస్తాడో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిండో కూడా తెలుసు. అందుకనే ఏదో అదృష్టం కొద్దిగా గెలిచిండు. కానీ ఇప్పుడు 3rd ప్లేస్లో మొన్న కూడా 3rd ప్లేస్లో పోతుండే. కొన్ని ఈక్వేషన్స్ వల్ల ఆయన ఏదో బయటపడి ఇదనుకుంటున్నాడు తప్ప సుధీర్ రెడ్డి గురించి మనం మాట్లాడడం వేస్ట్. క్యాడర్కు ఒకరికి నమ్మకం లేదు, క్యాడర్ను ఒకరిని లీడర్ కానియడు. అలాంటి కార్యక్రమాలన్నీ చేసిందే సుధీర్ రెడ్డి. 3 సార్లు మీకు అంటే నువ్వు ప్రాక్టికల్గా వెరిఫై చేసుకో, 3 సార్లు కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగినాయి ఆయన ఎమ్మెల్యే అధికారంగా ఉన్నప్పుడు. ఒక్కడిని కూడా ఇయ్యలేదాకా గెలవనియలేదంటే నువ్వు అర్థం. సిటీ అంతా వాళ్ళ పార్టీ గెలిచినా సుధీర్ రెడ్డి ఏడుంటే ఆడ ఒక్కడిని గెలవనియాడు. ఆయన పాలసీ గది. రైట్. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రాన్ తీసుకొచ్చి మూసీ సుందరీకరణ పేరుతోటి నిరుపేదల ఇళ్లను కూలుస్తారు అనేసి విమర్శలు వస్తున్నాయి సార్. దీని విధంగా చూస్తారు? కార్తీక్ ఒక్కటి ఆలోచన చేయాలి. మూసీ విషయంలో వాళ్ళు పెడబొబ్బలు పెడుతుర్రు. 150,000 కోట్లు ఖర్చు పెడుతుర్రు, 1,00,000 కోట్లు దోసుక తిన్నారు. అరే డిపిఆర్ స్టేజ్లో 1,00,000 కోట్లు దోసుక తింటారా అంది. వాళ్ళు చెప్పి 150,000 1,00,000 కోట్లు అనేది మనం ఫస్ట్ ఫేజ్ కింద 21 కిలోమీటర్ తీసుకున్నారు. 21 కిలోమీటర్కు 6 నుంచి 7,000 కోట్లు అవుతున్నాయి. ఓకే. మొత్తం 55 కిలోమీటర్లు ఉంటే 55 కిలోమీటర్లకు 21 కిలోమీటర్కు 6-7 కోట్లు అయితే ఇంకా 2 ఫేజులు తీసుకున్నా 20,000 కోట్లు అవుతాయి. దాంట్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు, లేకపోతే ఎక్కడ దోసుక తిన్నారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ విఘ్నతకే వాళ్ళకి ఎంత తెలివి ఉందో, ఎన్ని అబద్ధాలు ఆడుతారో చెప్తున్నాం. రెండో విషయము, మూసి మధ్యన ఉండి బౌండరీలు ఫిక్స్ ఉన్నమాట అందరికి తెలిసిన విషయమే కదా, మీకు కూడా తెలుసు కదా. మూసి మధ్యలో ఉన్నోళ్ళు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తే సంతోషంగా పోతున్నారు. వాళ్ళకి ఎవరికి కడుపు మంట లేదు.
వీళ్ళకే కడుపు మంట. ఇది చేస్తే హైదరాబాద్లో మాకు ఎక్కడ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో లొల్లి పెడుతున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా మూసి వద్దని చెప్తలేరు. మూసి కావాలంట, మూసిలో మధ్యన ఉన్నోని ఎవరిని తీసేయొద్దంట. మరి అదెక్కడ అన్యాయము? లేకపోతే మూసీలు ఉన్నోనికి తీసుకుపోయి మూసి అవతలు ఉన్న వాళ్ళ ఇల్లు గులగొడుతురా ఎవరన్నా? ఉంటే బఫర్ జోన్ వరకు మార్కింగ్ చేసి ఉండవచ్చు. అది కూడా మూసి ఎంతైతే పారుతుందో ఆ ఏరియా వరకే ఫస్ట్ ఫేజ్లో తీసేస్తున్నారు. ఓకే, తర్వాత అవసరం ఉంటే బఫర్ జోన్ దాకా యాజ్ పర్ నామ్స్ ఏది ఉంటే అది వాళ్ళే అసెంబ్లీలో మాట్లాడారు. నోటీస్ ఇచ్చేది లేదు, ఏం లేదు. నిర్దాక్షిణంగా రాత్రి కూలగొట్టమని కేసీఆర్ మాటలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి కదా, కేటీఆర్ మాటలు ఉన్నాయి. ఇవాళ ఆయననేమో కూలగొట్టమనేటోడు ఇవాళ వద్దని ఏ రకంగా అంటాడు? కానీ వాస్తవానికి హైడ్రా ఎఫెక్ట్ జిహెచ్ఎంసీ వెనకాల పడదంటారా? ఇప్పుడు హైడ్రా అంటే కబ్జాలు. ఇప్పుడు మా ఎల్బీ నగర్లోనూ 3-4 చెర్లు సుధీర్ రెడ్డి కబ్జా పెట్టాడు, అమ్ముకున్నాడు ప్లాట్లు చేసి. సుధీర్ రెడ్డి మా బైర్మల్ కూడా చెరువు 2 ఎకరాలు కబ్జా పెట్టారు వాళ్ళే. ఓకే, ఆయనకే ఉంది ఇప్పుడు అది కూడా. ఇలాంటివన్నీ హైడ్రా ఉండాలంటారా వద్దంటారా మీరు చెప్పండి. హైడ్రా చేస్తున్న పని ఏంది? వేరే వాళ్ళదైతే గుంజుకోరు కదా. చెరువులు ఉంటే చెరువులు, లేకపోతే నాళాలు ఉంటే నాళాల మీద తీసేయాలనే ఆలోచన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పాడు. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు, మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. వాళ్ళకి మాకు అదే తేడా. వాళ్ళ కడుపు మంట అదే. వాళ్ళు చేయలేకపోయినాం, మేము వీళ్ళు చేస్తే మాకు పుట్టగతులు ఉండవు. హైదరాబాద్లో దాదాపు ఇలా 55-60 సీట్లు కాబోతున్నాయి హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల. ఇంకా మాకు తలెత్తుకొని తిరగలేమా మూసి చేస్తానే భయంతో వాళ్ళు పెడబొబ్బలు పెడుతున్నారు. రైట్, ఇది నాటి కార్యక్రమం. చూస్తుండే రాజు న్యూస్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.